ఓం గం గణపతయే నమః. ఓం శరవణ భవాయ నమః. మీ అందరికీ కూడా స్వామి మురుగన్ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతం మనం కార్తీక మాసం జరుపుకుంటూ ఉన్నాము. అయితే కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చే విషయాలు కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణము, 365 ఒత్తులు. అయితే ముందుగా మనం జ్వాలా తోరణం అనే విషయం గురించి తెలుసుకుందాం. అసలు జ్వాలా తోరణం ఎందుకు చేస్తారు, ఆ జ్వాలా తోరణం కింద నుంచి మనం తిరిగితే మనకి ఏమిటి ఫలితం అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ముందు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ విషయం గురించి మనం తెలుసుకొని చేస్తే దాని మీద మనకి శ్రద్ధ పెరుగుతుంది, అలాగే గౌరవం కూడా పెరుగుతుంది. కాబట్టి ముందుగా జ్వాలా తోరణం గురించి తెలుసుకుందాము. అయితే మనకి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడాను అవకాశం ఉన్న చోట జ్వాలా తోరణం వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు అంటే, మనం జీవుడు అంటే మనిషి పుట్టిన తర్వాత తెలిసి చెయ్యొచ్చు, తెలియక చెయ్యొచ్చు, కానీ అనేక రకమైన పాపకర్మలు చేస్తుంటాం. కొంతమంది కావాలని పాపం అని తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. ఏదైనా పాపము పాపమే. మన సనాతన ధర్మంలో చేసిన కర్మకు పాపం చేస్తే కష్టాలు లేదా నరకము, మంచి పనులు చేస్తే సుఖాలు లేదా స్వర్గము అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి జీవుడు తెలిసి చేసిన తెలియజేసిన పాపాలకు మన ఈ శరీరం పడిపోయిన తర్వాత ఏమిటవుతుందంటే, ఆత్మ శరీరం నుంచి విడిపోయి సూక్ష్మ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత గాఢాంధకారంలోనే భయపడుతూ ఉంటుంది. అప్పుడు 6 తలకాయల ఒక కుక్క భయమని అరుస్తూ ఉంటుంది. భయమని రవం చేస్తుంది కాబట్టి దాని భైరవం అంటాము. అయితే ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ చేసిన పాపకర్మలకి మహా గాఢాంధకారంలో చీకటిలో పరిగెడుతుంటాడు. దిక్కు తోచని పరిస్థితిలో పరిగెడుతూ ఉంటాడనమాట. ఈ 6 తలకాయల ఈ భైరవం ఏదైతే ఉందో, ఈ కుక్క ఏదైతే ఉందో, తన వెంట తరుముతూ చేసిన పాపకర్మ ఆ రూపంలో వెంట తరుముతూ ఉంటుందంట. ఎక్కడైనా చిన్న వెలుగు కనబడకపోతుందా అని పరిగెడుతూ ఈ జీవుడు చాలా భయపడుతూ పరిగెడుతూ ఉంటాడనమాట. అయితే ఎక్కడో దూరంగా ఒక వెలుగు కనబడుతుంది, అది జ్వాల తోరణం కింద కనబడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇంత చీకట్లో నాకు వెలుగు కనబడింది కదా అని ఈ జీవుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జ్వాలా తోరణం కింద నుంచి కూడాను లోపలికి వెళ్ళిపోతాడు. ఆ జ్వాలా తోరణం ఏమిటి అంటే యమద్వారానికి కట్టిన జ్వాలా తోరణం, చిచ్చు తోరణం అంటారు దాన్ని. ఎప్పుడైతే ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయాడో ఇంకా ఆ జీవుడు చేసిన పాపాలకి ఎంతో నరకం అనుభవించవలసి ఉంటుంది, అనేక రకాల శిక్షలు అనుభవించాల్సి ఉంటుందన్నమాట. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి, యమద్వారం దాటకుండా ఉండడానికి ఏమిటి మనకి పరిష్కారము? మనం నరకం అనుభవించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, మనకి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆలయంలో జ్వాలా తోరణం వెలిగిస్తారు, చిచ్చు తోరణం అంటారు. అటొక కర్ర ఇటొక కర్ర పాతి కొత్త గడ్డిని, వరిగడ్డి ఏదైతే ఉందో తీసుకొచ్చి కొంచెం నెయ్యి పోసి వెలిగిస్తారు. నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత ముందుగా పార్వతీ పరమేశ్వరుడు ఆ జ్వాలా తోరణం కింద నుంచి తిరుగుతారు. తర్వాత భక్తులు ఆ స్వామి వారి వెనక, అమ్మవారి వెనక తిరుగుతారు. అయితే మనం అంటే తెలుసో తెలియకో పాపాలు చేస్తామో, మనం తిరిగితే పాపాలు పోతాయి. కానీ పార్వతీ పరమేశ్వరులు ఏం తప్పు చేశారండి, ఏం పాపం చేశారండి, వాళ్ళు ఎందుకు తిరుగుతారంటే పరమేశ్వరుడు చెప్పాడు, ఓరి జీవుడా, నువ్వు పాపం దాని కింద నుంచి తిరిగితే సిగ్గుపడతావేమో తిరగడానికి, కాబట్టి నీకన్నా ముందు నేనే తిరుగుతాను. పరమేశ్వరుడు అంతటి వాడిని నేనే తిరుగుతున్నా అంటే నువ్వు తిరగవలసిన, సిగ్గుపడవలసిన అవసరం లేదు. కాబట్టి నువ్వు కూడా ధైర్యంగా తిరగవచ్చు. నువ్వు ఎప్పుడైతే జ్వాలా తోరణం కింద నుంచి తిరుగుతున్నావో, నువ్వు చేసిన పాపాలన్నీ ఆ జ్వాలలో, ఆ వరిగడ్డి ఎలాగైతే కాలిపోతుందో
నీ పాపం కూడా అలా దహనం అయిపోతుంది. కాబట్టి ఈ జ్వాలా తోరణం నుంచి ఈ ఎవరైతే తిరుగుతున్నారో కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళ పాపాలు మొత్తం దహనం అయిపోయి ఎవరు కూడా అక్కడ నరకంలో యమద్వారాన్ని దాటవలసిన అవసరం వాళ్ళకి ఉండదు. అయితే ఇక్కడ అందరికి ఒక ఇది రావచ్చు, ఒకటి అనుకోవచ్చు కొంతమంది, ఏమిటంటే అమ్మయ్యా ఈ సంవత్సరం జ్వాలాతోరణంకి తిరిగేసేమో, నా పాపాలన్నీ కాలిపోయాయి, నెక్స్ట్ మరట్లో వచ్చి ఫ్రెష్ గా పాపాలు చేయొచ్చు, మళ్ళీ జ్వాలాతోరణంకి తిరిగేవచ్చు అని ఎప్పుడు అనుకోవడానికి వీలేదు. ఎవరైతే చేసిన పాపాలకి పశ్చాత్తాపం పొందుతున్నాడో, పొంది స్వామి ఇంకెప్పుడు నా వల్ల ఒకరు బాధపడే పనులు చెయ్యను, ఎవరిని హింసించను, ఎలాంటి పాప పనులు చెయ్యనని పశ్చాత్తాపం పొంది తిరుగుతాడో వాడికి మాత్రమే ఆ జ్వాలా తోరణం కింద తిరిగిన ఫలితం దక్కుతుంది. అంతేగాని చేసిన పాపాలకి ప్రతి సంవత్సరం జ్వాలా తోరణం కింద తిరిగేస్తే మాత్రం పాపాలైతే మాత్రం దహనము కావన్నమాట. అయితే నిజంగా కాలిపోతాయా అండి అంటే ఖచ్చితంగా కాలుతాయి. ఎక్కడో ఒక చోట కొంతమంది పండితులు యాగం చేస్తుంటే వర్షాలు పడటానికి ఊరందరూ కూడా చూడ్డానికి వెళ్ళాడట. కానీ ఒక కుర్రవాడు మాత్రం గొడుగు పట్టుకొని వెళ్ళాడట. అట్నుంచి తడుచుకొని ఊరందరూ వస్తే ఆ కుర్రాడు గొడుగు వేసుకొని వచ్చాడు. అంటే నమ్మకము. స్వామివారు అమ్మవారు తిరిగిన జ్వాలా తోరణం కింద మేము తిరిగితే మేము చేసిన పాపాలు కూడా దహనం అయిపోతాయి, మేము యమద్వారం చూడవలసిన అవసరం ఉండదు అని నమ్మకంతోనే భగవంతుడి మీద భక్తి శ్రద్ధలతో తిరగవలసి ఉంటుంది. ఇకపోతే రెండవ విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడాను కార్తీక మాసంలోని 365 ఒత్తులు వెలిగిస్తారు. అది ఎప్పుడు వెలిగించాలో ఎందుకు వెలిగించాలో చాలా మందికి తెలియదు. వాళ్ళు వెలిగిస్తున్నారు కదండి, మేము వెలిగించేస్తాము. సోమవారం ఒకరు, ఆదివారం ఒకరు, మంగళవారం ఒకరు, ఎవరికి ఇష్టం వచ్చిన రోజు వాళ్ళు వెలిగించేస్తారు. కానీ 365 రోజులు ఎప్పుడు ఎక్కడ వెలిగించాలి అంటే ఫస్ట్ మనం కార్తీక పౌర్ణమి నాడు మన ఇంటిలో 365 ఒత్తులు నెయ్యి పోసి వెలిగించవలసి ఉంటుంది. ఇది ఎందుకు వెలిగించాలి అంటే మనం ఏదైనా పనుల చేత ఊరు వెళ్ళడం వల్ల వేరే కారణాల చేత ఎప్పుడైనా మన ఇంట్లో దీపం పెట్టకపోతే పాపం చుట్టుకుంటుంది, ఆ ఇంటికి దోషం ఉంటుంది. కాబట్టి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఏం చెయ్యాలంటే కార్తీక పౌర్ణమి నాడు ఇంటిలోనే 365 ఒత్తులు వెలిగించవలసి ఉంటుంది. అయితే ఎవరు వెలిగించాలండి? భార్య 365 ఒత్తులు వెలిగిస్తుంటే భర్త కూర్చొని ఫోన్ లో రీల్స్ షేర్ చేయకూడదు. ఎవడు వెలిగించాలంటే ఇంటి యజమాని వెలిగించాలి. ధర్మ పత్ని సమేతస్య అన్నారు కానీ ధర్మ పతి సమేతస్య అనలేదు కదా. కాబట్టి ఎవరు వెలిగించాలంటే ఆ ఇంటి యజమాని స్నానం చేసి పంచ కట్టుకొని ఇంటిలో ఆ 365 ఒత్తులని వెలిగించవలసి ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక మైలు తగిలిన రోజు లేదంటే ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే దీపం లేకుండా ఉంటుంది ఇంట్లోనే. కావాలని ఇంట్లో ఉండగా దీపం పెట్టకుండా ఉండకూడదు. దీపం పెట్టని ఇల్లు ఏమవుతుందంటే మైల ఇల్లుతో సమానము, అంటే పాపం చుట్టుకుంటుంది. మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ 12 రోజులు మాత్రమే దీపం లేకుండా ఉంటాము. అది దేవుడి గదులు మాత్రమే. చనిపోయిన చోట ఆ మనిషిని పడుకోబెట్టిన చోట ఖచ్చితంగా ఒక దీపం వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానము, పాప భూయిష్టము. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించాలి. అది ఎవరు వెలిగించాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఎప్పుడైనా మన కుదరని పక్షంలోని దీపం పెట్టని పాపం ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడానికి మాత్రమే 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు మన ఇంటిలో వెలిగించుకోవలసి ఉంటుంది. అయితే ఇంకా నా భర్త దేవుడికి దండం పెట్టడండి, ఏ పూజ చెయ్యండి, కనీసం దీపం పెట్టడం అంటే ఆ మహానుభావుడికి నమస్కారం పెట్టి అర్ధాంగి కాబట్టి ఆ తల్లి ఏం చెయ్యాలంటే నమస్కారం పెట్టి భగవంతుడా ఎప్పటికైనా నా భర్త మనసును మార్చని ఆ తల్లి ఏం చేయాలంటే ఆవిడ దీపం పెట్టే అవకాశం ఉంది. అంతేగాని ఒకళ్ళు మొగుడు దీపం పెడతాంటే చిచ్చి ఊరుకోండి మీరు పక్కకు పోండి నేను పెట్టుకుంటాను భర్తకి బయటకు గంటేసి ఇవిడ దీపం పెట్టడం కాదు. ముందు ఆవిడ అన్ని అక్కడ సర్ది పెట్టాలి. దీపానికి ఏమేమి అవసరమో పెట్టిన తర్వాత అతను వచ్చి దీపం పెట్టాలి. అతనికి దీపం పెట్టి
ఇష్టం లేకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే అప్పుడు భార్యకు తప్పదు కాబట్టి ఆవిడ దీపం పెట్టాలి. అయితే ఇంకో విషయం, ఆలయాల్లో చూస్తూ ఉంటాము, వస్తారు 365 ఇంత కట్టలు పట్టుకొస్తారు. 365 ఒత్తులు అంటే ఒక అర్థం ఉంది. 1,00,000 ఒత్తులట, 2,00,000 ఒత్తులట, 1,00,000 ఒత్తులట, ఇంత వండ తీసుకొచ్చి వెలిగించి భోగి మంట కింద వేసేస్తూ ఉంటారు జనాలు. ఎందుకు కారణం అంటే ఎవరికి తెలియదు. 365 ఒత్తులు అంటే మన ఇంట్లో దీపం పెట్టని పాపం పోవడానికి వెలిగించాము అంటే ఒక అర్థం అయితే ఉంది. అయితే ఈ 365 ఒత్తులు ఎంతమంది ఎవరు వెలిగించాలంటే చెప్పాను, ఇంటి యజమాని వెలిగించాలి. అంతేగాని ఇది మా అయిందండి, ఇది నాదండి, ఇది మా అబ్బాయిదండి, ఇది మా మనవడిదండి, ఇది మా తాతగారిదండి, ఇది మా మామగారిదండి, ఇన్ని 365 ఒత్తులు, ఇన్ని 365 ఒత్తులు ఉండవు. ఇంటి మొత్తానికి ఒకటే 365 ఒత్తులు వెలిగించవలసి ఉంటుంది. అది కూడా ఇంటి యజమాని మాత్రమే వెలిగించాలి. తప్పని పరిస్థితిలో మాత్రమే అతని అర్ధాంగి, అతని భార్య వెలిగించవలసి ఉంటుంది. అంతే తప్పితే ఎవరు పడితే వాళ్ళకి, వాళ్ళ పేరు మీద వీరి పేరు మీద 365 ఒత్తులు వెలిగించడం కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఎవరైనా 365 ఒత్తులు అంటే కార్తీక పౌర్ణమి నాడు ఇంటిలో వెలిగించండి. కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రం రోజు మనకి, మీకు ఎక్కడైనా ఆలయం ఉంటే ఆలయంలోని 365 ఒత్తులు వెలిగించవలసి ఉంటుంది. అది ఎలాగా, ఇంటి యజమాని స్నానం చేసి పంచ కట్టుకుని వచ్చి వెలిగించవలసి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, కార్తీక పౌర్ణమి నాడు అయితే ఇంటిలో వెలిగించాలి 365 ఒత్తులు. కృత్తికా నక్షత్రం రోజు అయితే గుడిలో, ఆలయంలో వెలిగించవలసి ఉంటుంది. కాబట్టి ఈ నియమాలను తెలుసుకొని చక్కగా అందరూ కూడా 365 ఒత్తులు భక్తి శ్రద్ధలతో వెలిగించి ఆ పరమేశ్వరుడు కృపా కటాక్షం పొందగలరు. వెట్రివేల్ మురుగనుకు అరోహర.